ఇది నా చిన్నప్పుడు తాత మొక్కిన మొక్కు. ఇప్పుడు నాకు 8 ఏళ్ళు. నాకొక చెల్లి కూడా పుట్టేసింది. కానీ మా తాత మొక్కిన మొక్కు మాత్రం తీరలేదు. అది 1983 వేసవికాలం బడికి సెలవులు. తాత ఒకరోజు మధ్యాహ్న భోజనం తర్వాత మనం తిరుపతికి వెళ్ళాలిరా నాయనా అని నాన్నతో అన్నారు. నాన్న సరేలేండి, వచ్చే ఏడాది వేసవి కాలంలో చూద్దాం అన్నాడు. అలా అనేసరికి తాతగారు కాస్త చిన్నబుచ్చుకున్నారు. నా మనవడు పుట్టినప్పుడు మొక్కిన మొక్కురా ఇది. ఇప్పటికి 8 ఏండ్లు గడిచాయి. ప్రతి ఏడాది వచ్చే ఏడు వెళ్దామని మాట దాటేస్తున్నావు. నేను మీ అమ్మ ఇంకా ఎన్ని సంవత్సరాలు కలిసి ఉంటామో ఏమో. మేమిద్దరం బ్రతికి ఉండగానే ఆ మొక్కు కాస్త తీరిపోతే ప్రశాంతంగా కన్ను మూస్తాము. ఇది నా చివరి కోరిక అనుకోరా రాఘవ అని చంటి పిల్లాళ్ళ ఏడ్చేశాడు తాత. మా అమ్మ కూడా చాలా బాధపడింది ఆ రోజు. వెంటనే తడి కన్నులతో, ఏవండి, మావయ్య గారు ఇలా మాట్లాడడం బాధపడడం నేను ఎప్పుడూ చూడలేదు. నేను ఈ ఇంటికొచ్చి 10 ఏండ్లయ్యింది. ఎప్పుడూ నాకు ఇది కావాలని అత్తయ్య కానీ మావయ్య కానీ అనలేదు. కాబట్టి ఈసారి మనం ఈ వేసవి కాలంలో తిరుపతి యాత్ర చేయాల్సిందే అని మా అమ్మ ఖరాఖండిగా చెప్పేసింది మా నాన్నగారికి. సరే పద్మ, నువ్వే కదా ఈ ఇంటి యజమానివి. నువ్వు చెప్తే వినకుండా ఉండేది ఎవరు చెప్పు, ఆఖరికి మా నాన్నగారితో సహా అని నాన్న అనేసరికి ఇంట్లో అందరూ ఒక్కసారిగా పక్కున నవ్వేశారు. ఆ మాట వినేసరికి తాతగారికి కొంచెం ఉత్సాహం వచ్చింది. సరే అయితే అందరూ వినండి. సరిగ్గా 5 రోజుల్లో మనం తిరుపతికి బయలుదేరుతున్నాం. అంటే శనివారం సాయంత్రం రైలు బండికి మనం తిరుపతికి వెళ్తున్నాం. ఆదివారం ఉదయం 5 వరకు తిరుపతిలో ఉంటాం. కాబట్టి ఎవరికి ఏం కావాలో రాసివ్వండి. నేను ప్రయాణానికి ఏర్పాట్లతో పాటు కావలసిన వస్తువులు తెస్తాను అని నాన్న అన్నారు.